హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బుజ్జమ్మ తనకు నచ్చిన డ్రెస్‌ను సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా, వెనక నుంచయితే రణవీర్ వచ్చి బుజ్జమ్మ నోరు మూసేసి తీసుకెళ్ళిపోతాడు. అంజు, ఆనంద్, ఆకాష్ అయితే వాళ్ళ బట్టలు చూసుకుంటూ ఉండగా, అంజు బుజ్జమ్మ ఏది అని అడుగుతది. ఆనంద్, ఆకాష్ అయితే ఇక్కడే ఉండాలి కదా అని అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించకపోవడంతో మిస్సమ్మ, అమరేంద్ర దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ బుజ్జమ్మ ఇటు వచ్చిందా అని అడుగుతారు. మిస్సమ్మ అయితే మీ దగ్గరే కదా ఉండాలి బుజ్జమ్మ అని చెబుతుంది. ఇప్పటి వరకు మా దగ్గరే ఉండాలి, కానీ ఇప్పుడే కనిపించడం లేదని ఆనంద్, ఆకాష్ అనడంతో మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమరేంద్ర కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం పదండి అని మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. బుజ్జమ్మను తీసుకెళ్లిన రణవీర్ అయితే ఒక పాడుబడిన ఇంట్లో బుజ్జమ్మను బంధిస్తాడు. బుజ్జమ్మ మూతికి ప్లాస్టర్ వేసి చేతికి కట్లు కడతాడు. ఇప్పుడు ఏం చేస్తావు అమరేంద్ర అంటూ నవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఒక్కసారిగా గాలి వీచి అరుంధతికున్న శక్తులు బుజ్జమ్మలో ఉన్నట్టుండి ఒక్కసారిగా తన మూతికున్న ప్లాస్టర్ మాయమవుతుంది. చేతికున్న కట్లు కూడా మాయమవుతాయి. ఇది గమనించిన రణవీర్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. బుజ్జమ్మ లేచి రణవీర్పై నడుస్తూ ఉంటుంది. రణవీర్ అయితే బుజ్జమ్మను చూసి వెనక్కి అడుగులు వేస్తూ భయపడిపోతూ ఉంటాడు. బుజ్జమ్మ రణవీర్కి ఎటువంటి ఇటువంటి బుద్ధి చెప్తుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.